వాళ్ళని వీళ్ళని పావుగా చేస్తున్నారు. శిరీష గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి ఈ పథకాన్ని పక్కాగా అంటే చెప్పినట్లుగా హామీ ఇచ్చినట్లుగా అమలు చేస్తామన్నారు. సరిగ్గా స్కూల్స్ ఓపెన్ అయ్యే ముందు పథకానికి శ్రీకారం చుట్టారు, అమలు చేస్తున్నారు. ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి, ఇప్పటికే మరికొంతమంది ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అయినా సరే వైసీపీ ఇంకా ఏదో ఒక విమర్శలు, వారి పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, వీరందరూ ఎక్కడో ఒక విమర్శ ఎందుకు చేస్తున్నారనిపిస్తోంది. ఇంత పక్కాగా అమలు చేస్తున్న పథకాన్ని గతంలో వారు కదా ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు ఎంతమంది ఉంటే అంతమంది ఖాతాల్లో డబ్బులు అంతమందికి ఇస్తామని చెప్పి కేవలం ఆ తర్వాత ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే చదువుకునే వారికి ఆ పథకాన్ని అమలు చేశారు. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతమంది విద్యార్థులను గుర్తించి ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నారు, అందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ చిన్న చిన్న షరతులు ఉన్నప్పటికీ మొత్తంగా ఇంకా ఎక్కడన్నా సమస్యలు ఉంటే పరిష్కారం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని మీరు ఎన్ని చెప్పినా కావాలనే పనిగట్టుకొని కొన్ని విమర్శలు చేస్తున్నట్లుంది కదా. ఇంకా ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే మీకు కూడాను నమస్కారాలండి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అబద్ధాలకి అలవాటు పడిపోయి అవాస్తవాల ప్రజల్లోకి పదే పదే తీసుకెళ్తే అవే నిజాలు అవుతాయన్న భ్రమలో ఇంకా బ్రతుకుతుందండి. అలాగే 5 సంవత్సరాల పాటు గతంలో అధికారంలోకి రావడానికి ఊరికినే అబద్ధాలు చెప్పి ఆ అలివి కాని హామీలు ఇచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ గాలికి వదిలేసేసి ఉదాహరణకి 100% లో ఒక 10% చేయడం 100% చేసామని చెప్పి ఓదరు కొట్టేసుకోవడం. కానీ ప్రజలకు తెలుసు కదా ఎవరికి ఎంత మేర లబ్ధి జరిగింది అనే విషయం. కాబట్టి ప్రజలు వీళ్ళు చెప్పే అవాస్తవాలను చూసి రాష్ట్రాలన్నిటికి మించి రాష్ట్ర పరిస్థితిని అధోగతి పాలు చేస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేస్తే చేసుకోవడానికి జీవనోపాధికి కూడా పనులు లేక నానా బాధలు పడి వీళ్ళు ఏవైతే అమ్మఒడి ఇంట్లో ఉన్న అందరి పిల్లలకి ఇస్తానని మీరు చెప్పినట్లు ఒక్కళ్ళకి అది కూడా ఆంక్షలు పెట్టి మరి అర్హులైన వాళ్ళకు కూడా ఆ అమ్మఒడి ఇవ్వకుండా వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఆ పథకాలు వర్తించేలాగా చేసి ప్రజల్ని కష్టాల్లో పడేస్తే ప్రజలు చెంపపెట్టు లాంటి దెబ్బ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక అమ్మఒడికి కనుక వస్తే వాళ్ళు చెప్పిన అమ్మఒడి ఇప్పుడు ఇచ్చినటువంటి తల్లికి వందనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా చెప్పారు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను, అది మేము చెప్పాము, ఇప్పుడు ప్రూవ్ చేశాము. ఇకపోతే ఆంక్షలు అన్నారు. ఏంటి ఆంక్షలు? ఎవరైతే అర్హులు ఉన్నారో, అంటే ఒక బిడ్డ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, లేదు 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లల్ని చదివించుకునేటువంటి స్తోమత పేద మహిళకు ఉండదు. అలాంటప్పుడు ఎంత కూలి పని చేసుకునే 2 వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకునే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ 3 పిల్లలను కూడా ఈ పథకం ద్వారా 39,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వస్తే ఖచ్చితంగా ఆ తల్లి కళ్ళలో ఆనందం కల్పిస్తది. అలాగే వాళ్ళ తాలూకా ఇంకొక 6,000 కరెక్ట్ నలుగురికి కూడా పథకాన్ని అమలు చేశారు. కరెక్ట్ అండి. అలాంటప్పుడు ఇంకొక వైపు చూసుకుంటే గతంలో వైసీపీ వాళ్ళు చేశారు. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఏమన్నా లేకపోయినా ముందు ఇచ్చేస్తారు. వాళ్ళకి అర్హులా కాదా అనేది కాదు, వాళ్ళ కార్యకర్తలు అయితే చాలు. కానీ ఇక్కడ మేమేంటి, ఎవరైతే అర్హత కలిగి ఉన్నా అంటే నిరుపేదల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ చదువుకి తోడ్పాటు అందించడం కోసం మేము ఖచ్చితంగా అది క్లియర్ కట్ గా అమలు చేస్తున్నాం. ఆంక్షలు అంటే ఏమిటి? ఇప్పుడు ఐటీ రిటర్న్స్ తీసే వాళ్లకు తీసుకెళ్లి అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. అలాగే ఐటీ రిటర్న్స్ తీసే వాళ్ళకి ఆదాయం ఎంత ఉంటది అనేది మన అందరికి తెలిసిన విషయమే. సేమ్ వే ఒక నిరుపేద మహిళ కూలీ రాలి చేసుకుంటూ లేదా ఆటో నడుపుకుంటూ బ్రతికే వాళ్ళకి ఆ తల్లికి వందనం అమలు చేయడం అనేది కరెక్ట్. ఇది కూడా వాళ్ళకి నచ్చక తీసుకెళ్లి వీళ్ళు ఎవరైతే గతంలో ఉన్నత వర్గాలకు అందించారో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అందించారో వీళ్ళ వైసీపీ వాళ్ళకి ఇప్పుడు అలాగే అమలు చేయమంటే అది ఎలా కుదురుతుంది? ఇక్కడైనా నిరుపేదలు ఏమవుతారు? కొన్ని ఏమైనా రాష్ట్రం ఏమైనా పూర్తిగా మీరు బడ్జెట్ బాగా నిధులతో నింపి వెళ్ళారా? పూర్తిగా ఆర్థిక పరిస్థితి అధోగతి పాలు చేసి అప్పులతో రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు గురి చేసి ఆర్థిక కష్టాల్లోకి నెట్టి వెళ్లారు. ఇప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులను తేరుకోవడానికి చాలా చాలా కష్టపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పేరుకు ఉన్నటువంటి ఇమేజ్ ని బట్టి కూడా కొన్ని ఆయనకున్నటువంటి విజనరీ ఆలోచనలతో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమ పడుతూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.
మొదటగా మెగా డిఎస్సి మీరు సంతకం చేశారండి, మీరు అందరు చూస్తున్నారు. ఆ మెగా డిఎస్సి సంతకం చేసి మేము కనీసం 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తే వైసీపీ వాళ్ళు 24 కేసులు వేశారు అవి ఆవడానికి. ఇదేనా వాళ్ళు చెప్పేటువంటి నిజాలు? అవి అదే ఒకవైపు ఏమో చేయట్లేదంటారు, ఇంకొక వైపు ఏమో చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్స్ అండి, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్స్ అంతకుముందు ఉన్నది 3,000 రూపాయలు. ఆ 3,000కి రావడానికి కూడా ఎన్ని కష్టాలు పడి మీరు చూస్తున్నారు. మేము ఒకేసారి 4,000 రూపాయల పెన్షన్, వితంతు పెన్షన్ గాని వృద్ధాప్య పెన్షన్ గాని 4,000 రూపాయలు చేసి ప్రతి నెల పెన్షన్ అందిస్తున్నాము. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ అట్ ఏ టైం 3,000కు పెంచామండి. 6,000 రూపాయలు వాళ్ళకి అందిస్తున్నాము. ఎవరైతే మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారో వాళ్ళకు 15,000 రూపాయలు అందిస్తున్నాము. గతంలో ఉన్నాయండి, వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ విధంగా చేశారా? ఇవి ఎందుకు మెచ్చుకోరు? మెచ్చుకునే ఉద్దేశం ఎలాగో, అలాంటి ఆలోచన వాళ్ళకి, ఎందుకంటే ప్రజలకు మంచి చేయటం వాళ్ళకి నచ్చదు. ముఖ్యంగా పేద ప్రజలకు ఆర్థిక తోడ్పాటు అందించడం అనేది వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్ళు ఇలాగే అవాస్తవాలు పేలుతూ ఉంటారు. ఇకపోతే దీపం పథకం చూశారు కదా, ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి మహిళా తల్లుల కంటే కన్నీరు చూడకూడదని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 3 ఉచిత సిలిండర్లు అందజేయడం జరుగుతుంది. ఇకపోతే ఉచిత బస్సు ప్రయాణం నెక్స్ట్ ఆగస్టు నెల నుండి అది కూడా అమల్లోకి వస్తుంది. ఇంకా ఉచిత ఇసుక ఆల్రెడీ మేము అమలు చేశాము. ఏమి మేము ఇచ్చినవి నెరవేర్చలేదండి, అన్ని నెరవేర్చుతున్నాం. కాబట్టి ఏదో ఒక అక్కసు వెళ్ళగక్కి మమ్మల్ని ప్రజల్లో ఏదో బ్యాడ్ నేమ్ తీసుకురావాలని ట్రై చేస్తారు. సరే, మీరు కాదండి శిరీష గారు, మీరు ఏదైనా అంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఇదంతా ఒక అలర్ట్ లాంటిది. ఎందుకంటే గతంలో కూడా 14-19 మధ్య కాలంలో ఎంత అభివృద్ధి చేసినా ఏం చేసినా సరే ఆ తర్వాత వైసీపీ చేసిన అబద్ధాలు, ఆ ప్రచారాన్ని కొంత నమ్మారు కాబట్టే కదా ఆ రోజున ఆ ఫలితాలు వచ్చాయి. అందుకని ఇప్పటి నుంచే కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరేమో అభివృద్ధి అని, సంక్షేమం అని మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజలకి ఏం అందుతున్నాయి లేదా ఈ పనిలో మీరు ఉన్నారనుకోండి, వైసీపీ అసత్య ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారని గతంలో ఒకసారి తెలుసు 19 ఎలక్షన్స్లో ఏం జరిగిందో. అందుకనే అది కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా ఇప్పటి నుంచే. కరెక్టేనండి, కానీ ప్రజలకు వీళ్ళు చేసినటువంటి వాళ్ళ ఆ రోజు 2019లో చేసిన తప్పేంటనే తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రజలే బుద్ధి చెప్తున్నారు ఎక్కడికక్కడ. వాళ్ళ వైసీపీ మేము వాళ్ళు ఏం చెప్పారు కదా, కులం చూడడం, మతం చూడడం, అది ఇదని మాటలు చెప్పొచ్చారు. కానీ ఇప్పుడు మేము అది చేసి చూపించాం. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి అందరు ఎవరైతే అర్హులు ఉన్నారో నిరుపేదలు వాళ్ళకి అన్ని అందిస్తున్నాం. పెన్షన్స్ విషయంలో కానివ్వండి, పిల్లలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు తల్లికి వందనం చూస్తున్నాం. మధ్యాహ్న భోజనం గురించి అండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అది పెట్టింది. తర్వాత వీళ్ళు వచ్చి ఏదేదో చెప్పుకొచ్చారు, ఏదో పిల్లలకి అవన్నారు ఇవన్నారు, ఎంత దోచుకున్నారో అందరికి తెలిసిందే. కానీ మరలా కూటమి ప్రభుత్వం వచ్చేసి డొక్కా సీతమ్మ పేరుతో సన్నబియ్యం, వాళ్ళు సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. కానీ మేము సన్నబియ్యంతో పిల్లలకు పౌష్టికాహారం ఆహారాన్ని అందిస్తున్నాము. అన్ని మాటలు చెప్పడం కాదండి, చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనేది వాటికి కట్టుబడి ఉంది. ఎవరు ఎన్ని కారు కూతులు కూసినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాం మేము. కానీ ఇక్కడ వీళ్ళేంటి పేదల పొట్టగొట్టారండి. గతంలో అన్నా క్యాంటీన్లు ఉంటే ఎవడన్నా కడుపుకు అన్నం తినేవాడు, నిజంగా రాష్ట్ర ప్రజల మీద కనీస బాధ్యత ఉన్నటువంటి వాడు పేద ప్రజలకు అన్నాన్ని అందించేటువంటి అన్నా క్యాంటీన్లు తీసేపిస్తారని ఉంటాయి కదా అవే. కానీ అన్నా క్యాంటీన్లు ఎక్కడికక్కడ పడగొట్టించి ఎంత అరాచకం చేశారు చూస్తున్నారు. మా గవర్నమెంట్ రాగానే అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి మళ్ళీ పేద ప్రజలకి పొట్ట నింపే ప్రయత్నం మేము చేస్తున్నాము, అందిస్తున్నాము కూడాను. ఇంతకు మించి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలండి? ఇంకొక వైపు చూసుకుంటే అమరావతి, ఇంకొక వైపు చూసుకుంటే పోలవరం. అమరావతి పరిస్థితి మీరు చూసేవన్నారు. డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకసారి సుబ్బారావు గారితో మాట్లాడతాను. సుబ్బారావు గారు, ఇప్పటివరకు వారు చెప్పినట్లుగా గతంలో పథకాల అమలు అని అంటే సరే బటన్ నొక్కినా ఏం నొక్కినా ఫస్ట్